గుర్తింపు కోసం పని చేయనని ప్రజల కోసం మాత్రమే పనిచేస్తానన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. చిత్తూరు కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆయన తనకు పదవి అలంకరణ కాదని ఓ బాధ్యత అని అన్నారు. గొంతు లేని వారికి గొంతు అవ్వాలని, వారి కోసం బలంగా నిలబడాలన్నారు. జీవితంలో రిస్క్ తీసుకుంటేనే విజయం సాధించగలమని, అది కూటమి ప్రభుత్వం చేసి చూపించిందని అన్నారు. 15 ఏళ్ల కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుందని కూడా ఆయన చెప్పుకొచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రిస్క్ తీసుకోకుండా ఏది నడవదు, ఏది ముందుకు సాగించాలి. ఆ రిస్క్ మీరందరం తీసుకున్నందుకు, మనందరం కలిపి తీసుకున్నందుకు ఈ రోజున మురళి గారు కూడా చెప్పిన మనకు ఊళ్ళలో రోడ్లు పడుతున్నాయో, లేదంటే మనం కూర్చోబెట్టి బెంచ్ కారు కూడా వస్తున్నాయో కావు, ఇదివరకు రాని బెంచ్ కార్లు కూడా వస్తున్నాయి చెప్పడానికి ఇది మనందరం కలిసికట్టుగా నిలబడతాం. మనం వర్షం తాలూకు గుణం చినుకు ఇవ్వడం, ఒక నాయకుడి తాలూకు లక్షణం నిస్సహాయాలకి అండగా నిలబడడం. నా ఉద్దేశం అదే. దానివల్ల పదవి అనేది అది ఒక అలంకారం కాదు, బాధ్యత. మనం బాధ్యతగా ఉంటే ఏదన్నా సరే మనం చేసిన దానికి ప్రతిఫలం ఉంటుంది. పదవే దాన్ని పరమావధిగా మనం భావిస్తే మటుకు ఇవన్నీ రావు. సో నేను మిమ్మల్ని కోరుకుంటుంది, రికగ్నిషన్ ఈజ్ ఓన్లీ బై హార్డ్ వర్క్. ఈరోజు మనల్ని ఇక్కడ నిలబెట్టారు ప్రజలు అంటే, నేను ఒకటి అనుకున్నాను, ప్రజలు మనకు ఎందుకు ఓటు వేయాలంటే నువ్వు కష్టపడి పని చేయి. ఒక చిన్నపాటి ఉద్యోగం కావాలంటే మనకి ఇంత చదువుకోవాలి, ఇంత ఒక ఉత్తీర్ణత పరీక్ష ఉంటుంది. అలాగే ఇన్ని కోట్ల మందికి సంబంధించిన జీవితాన్ని ఒక రాజకీయ నాయకుడిగా ఇంతమంది ప్రజా సమూహం ఒప్పుకోవాలంటే నువ్వు క్షేత్రంలో పని చేయకుండా, నిలబడకుండా ప్రజలు ఎలా తీర్పిస్తారు, ప్రజలు నేను ఎలాగ అందలం ఎక్కిస్తారు. అందలం ఎక్కడం మనకి బాధ్యత తప్ప అది మనకి అలంకారం కాదు. అందుకని మిమ్మల్ని కూడా నేను వేడుకుంటుంది చాలా పదే నేను ఏం చెప్తానంటే 15 సంవత్సరాలు ఉండాలి. ఎందుకు కోరుకుంటానంటే కూటమి ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్రానికి అంత స్టెబిలిటీ అవసరం, అంత సుస్థిరత అవసరం. జగన్మోహన్ గారు కూడా అది చెప్తా ఉన్నారు. ఇది మీరు జైలుకి వెళ్ళగానే నేను బెంగళూరు నుంచి మెసేజ్ ఇచ్చాను చెప్పడానికి ఏంటంటే, ఇది చాలా తప్పన పడుతున్నాం అందరం. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి మీరే చూడండి, అడ్డగోలుగా శేషాచలం అడవులు నేను నరికేస్తుంటే ఇప్పటికి మనకి దొరికిన సంపద చాలా 10% కూడా 10% దొరికింది. అది 1000 కోట్లు ఉంది. ఈ 20 సంవత్సరాలు 15 సంవత్సరాల్లో ఎన్ని 1000 కోట్లు వెళ్ళిపోయిందో మనకు తెలియదు. అలా ఎక్కడికక్కడ దీన్ని మనం కరెక్షన్ చేసుకోకుండా వెళ్ళిపోతే నెక్స్ట్ జనరేషన్కి మనం ఏమిస్తాం. సో మనందరి మీద సమిష్టి బాధ్యత, అది ముఖ్యంగా మీరు నన్ను నమ్మి వచ్చారు మీరందరూ. అంటే ఈ వ్యక్తి ఒక భావాన్ని మోస్తున్నాడని, ఆ భావం తాలూకు లక్ష్యం నాకేంటంటే, నాకు ప్రజల్ని వారికి బలం ఇవ్వడం తప్ప, వారికి అండగా నిలబడటం తప్ప నాకు వేరే థాట్